ద సీక్రెట్ రహస్యం రోండో బర్న్ రాసిన పుస్తకం చాలా పాపులర్ అయింది. అందరికీ తెలిసిన విషయం ఇది. అందరికీ తెలిసిన విషయాన్ని అందరూ చెప్పిన కంటెంట్ గురించి నేనెందుకు ఈ వీడియోలో చెప్తున్నానంటే, మీకు తెలియని ఎవరూ చెప్పని విషయాలు చెప్పడం కోసం ప్రయత్నం చేద్దామని. మీరు కోరుకున్నది మీకు జరుగుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్. 50 భాషల్లో 30 మిలియన్ పుస్తకాలకు పైగా అమ్ముడుపోయి అంటే ఎంతమంది చదివి ఉంటారు? ఆచరించిన వారు ఎందరో. ఆచరించిన వారికి వారు కోరుకున్నది వారికి దక్కిందో లేదో కూడా మనకు తెలియదు. కోరిక ఫలించిన వారు కొంతమంది ఉన్నారు, ఉంటారు, ఉంటూనే ఉంటారు. కానీ చాలా మందికి ఇది పని చేయటం లేదు అని అంటున్నారు. వాళ్ళ కోసం వాళ్ళ గురించే ఈ వీడియో. సో దీంతో పాటు 5x55 అనే టెక్నిక్ కూడా చాలా మంది చేస్తున్నారంట. ఇది ఒక పెద్ద సైన్స్ అండి. సబ్జెక్ట్ లోతుకి వెళితే అనంతంగా ఉంటుంది. అంత లోతుకి కాకుండా మన భాషలో నాకు తెలిసింది నేను చెబుతాను. అందుకోసమే ఈ వీడియో. మీరు కోరుకున్నది మీకు జరుగుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్. మీ ఆలోచనలకు ఆకర్షణ శక్తి ఉంది. మీరు కోరుకున్నది మీకు జరుగుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నారు కదా. మీ ఆలోచనలకు ఆకర్షణ శక్తి ఉంది అంటున్నారు కదా. మనలో మాట. ఇవే మాటలు మనం వెతికితే ఎక్కడ లేవు చెప్పండి. భగవద్గీతలో ఉంది, మన పురాణాలలో నీతి సూత్రాలలో ఉన్నాయి. యద్భావం తద్భవతి. మనం ఏది మనసులో కోరుకుంటే అది నెరవేరుతుంది అన్నారు. నోటిలోని మాట నుదుటి మీద రాత. మన నోటితో అనుకున్న మాట మన జీవితాన్నే రాస్తుంది. అంటే అనుకున్నది జరుగుతుంది. ఎప్పుడు? నీ ఆలోచన కరెక్ట్ గా ఉన్నప్పుడు. ఇప్పుడు చూడండి, రాముడు లాంటి వాడు అనుకుంటాడు, రావణుడు లాంటి వాడు అనుకుంటాడు. అనుకున్న ఆలోచనకు సంకల్పంగా రాసుకుంటాడు, రాసుకున్న దాన్ని ఊహించుకుంటాడు, ఊహించుకున్న దాన్ని విజువలైజేషన్ చేసుకుంటాడు, సీడీలో చూసుకుంటాడు, కళ్ళద్దాలు పెట్టుకొని మరి చూసుకుంటాడు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగు, డైరెక్షన్ అన్నీ మీరే, అంటే అతనే. కానీ కొన్ని జరగవు. ఎందుకు కొంతమందికి జరగవు? అలా నువ్వు కోరుకున్న కోరిక నెరవేరటం లేదంటే కారణం నువ్వే. అవును, ఎవరో కాదు, నువ్వే. నీకు నువ్వే కారణం. పుస్తకం రాసిన రాండో బర్న్ ఏం చేస్తుంది చెప్పండి? నువ్వు పుస్తకం చదువుతావు, అర్థం చేసుకుంటావు. ఓ ఇంత సింపులా, ఈ విషయం ఎప్పుడో తెలుసుంటే బాగుండేది, అప్పుడే కరెక్ట్ చేసుకొని ఆదాని అంబానీ గారి కంటే పైకి వెళ్ళిపోయేవాడిని, కోరికలు తీర్చుకునేవాడిని అనుకుంటావు. ఇప్పుడు కోరిక అనుకుంటావు, రాసుకుంటావు, కానీ ఎక్కడో చిన్న అనుమానం. ఇలాగే నాలాగే ఎంతో మంది అనుకుంటారు కదా, వాళ్ళకందరికీ కూడా అయిపోతుందా, కోరికలు తీరిపోతాయా అని. అంత ఈజీగా జరిగిపోతే ఇంకేముంది చెప్పండి. లోకంలో పేదవాడు అనేవాడు ఉండడు కదా. ఒకవేళ జరిగి ఉంటే నాలాగే నాతో పాటు రిచ్ అయిపోతారు. అప్పుడు నా వాల్యూ ఏముంటుంది అన్న సందేహాలు తొలిచేస్తుంటాయి మనలో. రాస్తున్న అక్షరాలు వంకరపోతాయి, దిద్దుబాట్లు వస్తాయి, కొట్టివేతలతో పూర్తవుతుంది. అప్పుడు ఆ కాగితాన్ని చింపేసి మళ్ళా పుస్తకం చదువుతావు, మేధావులు చెప్పిన వీడియోలు మళ్ళా చూస్తూ ఉంటావు. సో ఇప్పుడు చూడండి, ఒక విషయం అండి, నమ్మకం ఉండాలి. నువ్వు వెళ్తుకు అలా ఉండిపోయావు అంటే ఆ నమ్మకం నీ మీద నీకు లేక. అదే ఉంటే ఇలాంటి 1000 పుస్తకాలు వచ్చి చెప్పినా కూడా వేస్ట్, వృధా. అలా చెప్పే వాళ్ళ వీడియోలు చూస్తుంటే పూనకం వచ్చేస్తుంది మనకి. అప్పుడే మన కోరికలు తీరిపోయాయి అన్నంత ఫీల్లో ఉంటాం. కానీ ప్రాక్టికల్గా చేయలేకపోతుంటాం. ఎందుకంటే కోరిక మీద ఉండే తపన చేసేటప్పుడు తప్పుతుంది. ఇక రెండో విషయం, నేను అనుకున్నది, నేను చెప్పాలనుకున్నది చెప్తున్నాను. సో ఇప్పుడు నా దగ్గర కారు లేదు, డబ్బు లేదు, నా టాలెంట్కు సరిపడా హోదా దక్కటం లేదు, అదృష్టం దక్కటం లేదు, సక్సెస్ సాధించట్లేదు అని ఆలోచిస్తాం, కోరుకుంటాం కదా. మరి ఇవన్నీ ఉన్న కోటీశ్వరుడు, సపోజ్ అంబానీ గారు లాంటి వాళ్ళకి ఈ పుస్తకం గురించి తెలిసి చదవటానికి సమయం దొరికి చదివాడు అనుకోండి, ఏం ఆలోచన చేస్తాడు, ఏం కోరుకుంటాడు? ఆదాని కంటే, ఎయిర్టెల్ మిట్టల్ కంటే, ఎలాన్ మాస్క్ కంటే, అమెజాన్ గుండు బాస్ కంటే రిచ్ అయిపోవాలనుకుంటాడా? కాదు. ఇంకోలా ఆలోచిద్దాం. పాజిటివ్ గా ఆలోచిస్తే అన్నీ ఉన్నాయి కదా, నాకు కాసింత తృప్తి కావాలి అని కోరుకుంటాడు. ఇక నెగిటివ్ గా ఆలోచిస్తే వీళ్ళెవ్వరికి కోరికలు నెరవేరకూడదు, కోరికలు తీరిపోతే నాతో సమానం అయిపోతారు కదా, ఇక నేను ఎవరితో పని చేయించుకోవాలి, అందరూ రిచ్ అయిపోతే అని చెప్పేసి అనుకుంటాడు.
ఒక పక్క రాజకీయ నాయకులు ఫ్రీ అని ఆ పథకాలని ఈ పథకాలను కూర్చోబెట్టి నెల నెలా పెన్షన్స్ ఇస్తున్నారు, సోమరిపోతులు చేస్తున్నారు కదా పబ్లిక్ ని. ఇంకో పక్క ఇలా లా ఆఫ్ అట్రాక్షన్ అనే పేరు చెప్పి మీరు కోరుకోండి మీకు జరిగి తీరుతుంది అంటున్నారు. నేను ఎవరిని విమర్శించట్లేదు, కాకపోతే ఏంటంటే తప్పు మనలోనే పెట్టుకొని కోరికలు నెరవేరట్లేదు అనుకుంటున్నాము, దాని గురించి చెప్తున్నాను. సో కన్క్లూజన్ గా ఏంటంటే ఈ విశ్వంలో మనం ఒక జీవరాశిగా ఉన్నందుకు మనకు యూనివర్స్ చెప్పే మెసేజ్ ఏంటంటే నీ పని నువ్వు సక్రమంగా చెయ్యి, మనిషికి మనిషి సాయం చేసుకోండి, కలలు కనండి, సాకారం చేసుకోండి. అప్పుడు నువ్వు అనుకోకపోయినా అన్నీ మంచి జరుగుతాయి. పాజిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళకి మంచి వైబ్రేషన్స్ ఎప్పుడు కలుగుతూ ఉంటాయి. సో యూనివర్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి విశ్వం యొక్క కొన్ని నియమాలు తెలుసా మీకు? 12 నియమాలు ఉంటాయంట. విశ్వం వీటి మీదే ఆధారపడి పనిచేస్తుంది. మనం కూడా వాటిని ఆధారంగా చేసుకునే బతుకుతుంటాం, బతకాలి, బతికి తీరాలి. లా ఆఫ్ అట్రాక్షన్ కంటే కూడా చాలా స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఇది. దీని గురించి నెక్స్ట్ వీడియోలో ఓపెన్ గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.